హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు అయితే కనుక ఒక శారీలో 3 లాంగ్ డ్రెస్సులు అయితే కనుక ఎలా కటింగ్ అయితే చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 డ్రెస్సులు వచ్చేసి ఒక శారీలు అయితే కనుక డ్రెస్సులు అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. ఇవి వచ్చేసి 10 ఇయర్స్, అలాగే 8 ఇయర్స్, 5 ఇయర్స్ అనమాట. ఇలా ముగ్గురు పిల్లలకైతే 3 ఫ్రాక్స్ అయితే కనుక రెడీ చేసాము. వాటికి సంబంధించిన మెజర్మెంట్ డ్రెస్సులు అనమాట. ఇవి చూసేసారా ఎలా ఉన్నాయో డ్రెస్సులు అంతా కూడా. ముగ్గురు వచ్చేసి వీళ్ళు సిస్టర్స్. వీళ్ళకి ఇప్పుడు నేనైతే డ్రెస్సులు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. వాటి కోసం ఇచ్చినటువంటి మెజర్మెంట్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్సుల కోసం ఫుల్ శారీ అయితే ఇచ్చేసారు వాళ్ళు. ఈ శారీలో వచ్చేసి మనం ఇప్పుడు ఇలా ఫ్రాక్స్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఈ డ్రెస్సులకు వచ్చేసి 7 మీటర్ల లైనింగ్ అయితే కూడా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ శారీ అంతా ఓపెన్ చేస్తే శారీలో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా సపరేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ పళ్ళు బ్లౌజ్ సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ వరకే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ పార్ట్ అయితే కనుక తీసేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఈ శారీలో ఎక్కడే కానీ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదన్నమాట. ప్రతి ఒక్క చిన్న పీస్ కూడా ఈ డ్రెస్సులకి అయితే కనుక యూజ్ అయితే అవుతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే కనుక డ్రెస్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు కానీ ఉంటే ఇలానే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా అయితే కనుక చాలా బాగుంటాయి. చాలా బుట్ట బొమ్మల్లాగా ఉంటారనమాట. ఈ ఫ్రాక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. ఇప్పుడు శారీలో ఉన్న బ్లౌజు అలాగే పళ్ళు పార్ట్ 2 కూడా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ అయితే వేసి మీకు ఇక్కడ చూపించేస్తున్నాను ఎంత ఉంది అనేది. ఇక్కడ శారీలో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ పీస్ 2 సపరేట్ చేసుకున్నప్పటికీ 4 మీటర్లు అయితే కనుక శారీ క్లాత్ అయితే ఉంది. ఈ 4 మీటర్లు వచ్చేసి 2 మీటర్లు అయితే కనుక సపరేట్ అయితే చేసాను. అంటే 2 ఫ్రాక్స్ అయితే వచ్చేలాగైతే కనుక తీసేసుకున్నాను. అంటే ఈ 2 ఫ్రాక్స్ వచ్చేసి మనకు ఇక్కడ పెద్ద బార్డర్ ఉండేటివి 2 ఫ్రాక్స్ అయితే వస్తాయి. చిన్న బార్డర్ ఉండింది వచ్చేసి ఒక ఫ్రాక్ అయితే వస్తుంది. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 3 ఫ్రాక్స్ అయితే రావాలి. శారీలో ముగ్గురు సిస్టర్స్కి వచ్చేసి 3 ఫ్రాక్స్ అయితే రావాలి. కాబట్టి ఇలా అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా వచ్చేసి మొత్తం అంతా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ డ్రెస్ ప్రకారం అయితే కనుక నడుం దగ్గర వరకు మార్కింగ్ అయితే వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి కట్ చేసుకొని. అలాగే రెండో ఫ్రాక్ కోసం ఇది కూడా అంతే, నడుం దగ్గర చూసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలి. అంటే మనకు లంగా యొక్క పొడవు అనేది చూసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ రెండింటికి సరిపడా లైనింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి 2 మీటర్స్ అయితే తీసేసుకున్నాను. అంటే లంగా పార్ట్ వరకే, బాడీ పార్ట్కి వచ్చేసి సపరేట్ అయితే తీసేసుకోవాలి. ప్రతిదీ కూడా 2 మీటర్లు అయితే కనుక తీసేసుకొని ఇవి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి శారీలో క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ శారీలో క్లాత్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ తక్కువగా ఉండేలాగా చూసుకొని లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి మనకు లైనింగ్ పార్ట్ అయితే కనుక లంగా కట్ చేసుకున్న పీస్లో మిగిలిన క్లాత్లు అయితే కనుక బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 రావాలి. కాబట్టి ఫోల్డింగ్ అయితే నేను ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ డ్రెస్ ప్రకారం బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఈ బాడీ పార్ట్ ప్రకారం అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చంక దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్, అలాగే స్టిచెస్లోకి సైడ్ జాయింట్స్కు ఇలా అంతా కూడా మా షోల్డర్, నెక్, అలాగే నెక్ డౌను, బ్యాక్ నెక్ ఇవంతా కూడా మార్కింగ్ అయితే వేసుకొని స్కేల్తో అయితే కనుక ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది చూడండి. ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకొని డ్రా అయితే చేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్సులకు వచ్చేసి సింపుల్గా అయితే కనుక ఫ్రంట్ రౌండ్, బ్యాక్ వచ్చేసి సింపుల్ డ్రాప్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. 2 డ్రెస్సులకైతే ఇలానే ఇచ్చేస్తూ ఉన్నాను. 2 డ్రెస్సులు ముందుగా అయితే కనుక నేను బాడీ పార్ట్ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు షోల్డర్ అలాగే చంక కట్ చేసుకునేటప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్ 2 కూడా కలిపి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేలాగా చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సైడ్ అడ్జస్ట్ ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ ఎంతైతే కావాలో అంత పొడవు తీసుకొని ఇందులో వచ్చేసి డ్రాప్కి వచ్చేసి డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని నెక్ అయితే కట్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది చూడండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి శారీలో
పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్లో వచ్చేసి బాడీ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనం 2 ఫ్రాక్స్కి వచ్చేసి పెద్ద బార్డర్ ఉన్నది కట్ చేసాం కదా, ఈ 2 ఫ్రాక్స్లో పై పార్ట్ ఉన్న పీస్ అయితే ఇంకా ఉంటుంది కదా, ఆ పీస్లో 2 ఫ్రాక్స్కి వచ్చేసి ఒక భాగంలోనే మనకు బాడీ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఒకరికైతే బాడీ పార్ట్ అంతా కట్ చేసుకున్నాము, రెండో వారికి అయితే కనుక ఇలా అయితే కనుక మొత్తం లైనింగ్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లోజ్లో ఉన్నవి మన వైపు, ఓపెన్స్లో ఉన్నవి మనకు అవతల వైపు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ డ్రెస్ యొక్క బాడీ పార్ట్ పొడవు అలాగే లూజు షోల్డర్ ఇవంతా కూడా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, చెంక దగ్గర, సైడ్స్ ఇవంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఈ మెథడ్లో కనుక కటింగ్ నేర్చుకున్నారంటే ఏ సైజ్ వారికైనా సరే చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నేర్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎక్కడ కూడా బాక్స్ అని డ్రా చేయకుండా ఓన్లీ నెక్, రౌండ్, చంక డౌను ఇవి మాత్రం ఇలా డ్రా చేస్తూ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవి కూడా అంతే, ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేలాగా డౌన్కి అయితే తీసేసుకోవాలి చంక దగ్గర. అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక కంటే కూడా 1 ఇంచ్ పైకి ఉండేలాగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడే మనకు క్రాస్ అనేది, ఫ్రంట్ క్రాస్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇందులో కూడా బ్యాక్ పార్ట్ కూడా డౌన్ చూసుకొని మనకు కావాల్సిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా డ్రాప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, నేను లైనింగ్ వరకే కట్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేయలేదన్నమాట. ఎప్పుడు కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకొని సపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పీస్లో వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ క్లాత్ ప్రకారం ఎక్కడ కానీ నెక్ కానీ ఏమి కట్ చేయకుండా సైడ్స్, చంక దగ్గర ఇవి మాత్రమే ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 డ్రెస్సులు అయితే కనుక బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ సంబంధించింది, లంగా పార్ట్ సంబంధించింది కటింగ్ అయితే చేసుకున్నాం. ఇందులో వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేలాగా మొత్తం ఫ్రిల్ అయితే బఫ్ హ్యాండ్ లాగా వచ్చేసేయాలన్నమాట. ఇద్దరికి కూడా, ఒకరికి పెద్ద హ్యాండ్, ఒకరికి చిన్న హ్యాండ్ రావాలి. దానికోసం వచ్చేసి ఈ విధంగా నేను మెజర్మెంట్ అనేది లేకుండా అందాజ్గా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట హ్యాండ్ కోసం. ఇది ఒకరికి సంబంధించిన హ్యాండ్, కింది వైపున పై వైపున ఈ విధంగా ఫ్రిల్ అయితే వచ్చేస్తుంది. అలాగే రెండో డ్రెస్కి సంబంధించిన హ్యాండ్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉంటుంది కాబట్టి చిన్న సైజుకి అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ టు సేమ్ పైన కింద 2 వైపులు అయితే కనుక ఫ్రిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి 2 డ్రెస్సులు అనేది రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు 3వ డ్రెస్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఇది చిన్న పాపది, 5 ఇయర్స్ పాపది. ఈ పాపకు వచ్చేసి పెద్ద బార్డర్ ఉన్న క్లాత్ అయితే లేదనమాట, చిన్న బార్డర్లో అయితే కనుక డ్రెస్ అయితే చేసుకోవాలి. చూడండి, డ్రెస్ పొడవు చూసుకుంటే నడుము దగ్గర నుంచి కింది వైపున కరెక్ట్గా అయితే ఉందన్నమాట. ఈ పీస్ని ఎలా ఉందో అలానే పక్కనైతే పెట్టేసుకోవాలి. లంగాల్లో మనం ఎటువంటి కటింగ్ అయితే ఉండదు కదా, ఓన్లీ ఫ్రిల్ పెట్టుకునేదే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్కి వచ్చేసి క్లాత్ లేదు కాబట్టి ఈ శారీలో ఉన్నటువంటి పళ్ళు పీస్ మనం సపరేట్ చేసాం కదా, ఈ పళ్ళు పీస్లో బాడీ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి కూడా 2 మీటర్లు వచ్చేసి మనకు లంగాకి 1/2 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్కి అయితే లైనింగ్ తీసుకోవాలి. టోటల్ వచ్చేసి 2.5 అయితే కనుక లైనింగ్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగా కట్ చేసుకుంటూ పెట్టినటువంటి లైనింగ్లు అయితే ఉన్నాయి కదా పీసులు, వాటిల్లో కొంచెం మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా అయితే తీసుకుంటాను. ఈ బ్లౌజ్లో కూడా మనం బాడీ యొక్క పొడవుని తీసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా పక్కనైతే తీసేసుకున్నాను. ఇప్పుడు బాడీకి కావాల్సిన పార్ట్ అయితే మాత్రమే క్లాత్ అయితే తీసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఇలా అంతా ఫోల్డింగ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 సపరేట్గా పీసెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ డ్రెస్ ప్రకారం నెక్, షోల్డర్, చంక డౌను అలాగే సైడ్స్ అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇది చిన్న పాప డ్రెస్ కదా, ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇలా అంతా మార్కింగ్ ఇచ్చే ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రౌండ్ లేకుండా ఈ విధంగా కట్ వర్క్గా డిజైన్ అయితే ఇద్దామని ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసాను. అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్గా అయితే తీసేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇందులో నెక్ అనేది కట్ చేయకుండా ఓన్లీ షోల్డరు అలాగే చంక డౌను సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సేమ్ ఇది కూడా అంతే అండి, ఫ్రంట్ క్రాస్ వచ్చేలాగా చూసుకొని
కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకున్నాం కదా, వీటికి సంబంధించి వచ్చేసి మనం లైనింగ్లన్నీ కూడా యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే లంగాకు వచ్చేసి అదే విధంగా లంగా ఎంత పొడవు ఉంటుందో దానికంటే కూడా 1 ఇంచ్ తగ్గేలాగా పొడవైతే చూసుకొని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా అయితే కనుక ముగ్గురు పిల్లలవి డ్రెస్సులు అయితే కనుక కటింగ్ అయితే అయిపోయింది. ఈ మిగిలిన బార్డర్ అంతా కూడా మనం వేస్ట్ కాదండి, ప్రతి పీస్ కూడా యూజ్ అయితే అవుతుంది. ఈ పీస్లో వచ్చేసి మనకు హ్యాండ్ కోసం అయితే కట్ చేసుకోవాలి. అలాగే బార్డర్ ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో నెక్ దగ్గర వచ్చేసి మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ వచ్చేసి డ్రెస్సులు అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, చిన్న పాప డ్రెస్ కట్ వర్క్ అయితే ఇచ్చేసి స్టిచ్ చేసాను నెక్కి అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇంకా డ్రెస్సులు అయితే ఉండిపోయాయి. మీకైతే కనుక ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసేశారు కదా, డ్రెస్సులు అయితే కనుక చాలా సూపర్గా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. పెద్ద బార్డర్తో 2 డ్రెస్సులు, బార్డర్ చిన్న బార్డర్తో ఒక డ్రెస్ అనమాట. చాలా సూపర్గా అయితే ఉన్నాయి. ఈ డ్రెస్సులు ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయి అంట డ్రెస్సులు కూడా. మీకు చెప్పాను కదా, బార్డర్ ఉన్న క్లాత్ అంతా కూడా నెక్కు ఈ విధంగా అయితే కనుక డిజైన్ అయితే చేశాను. హైలైట్ అనమాట, చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే నచ్చింది కదా, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.